మీకు తీసుకురావడం అక్కడ తీసుకురావడం చేతకాల మీరు పరిపాలన గురించి మాట్లాడతారా? ఈ రోజు 60 రోజుల్లో ఎన్ని సమస్యలకి ఎన్ని ఎన్ని శ్వేతపత్రాలు వచ్చినాయి, ఎన్ని 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 ఇప్పుడు ఒకవైపు నుంచి కంపెనీస్ తీసుకురావడం కానీ, డిఎస్సి వేయడం కానీ, మళ్ళీ జాబ్స్ కోసం కూడా కంపెనీలు ఇప్పుడు ఐటీ కంపెనీస్ కి రిలేటెడ్ గా కూడా ఎన్ని ఎన్ని చర్చలు జరుగుతుంటూ ఇంకొక వైపు ప్రజల వద్దకు వెళ్తూ ప్రజల సమస్యలు వింటూ వాళ్ళు ఇచ్చిన అర్జీల మీద మళ్ళీ తక్షణమే ఇప్పుడు నేను జనవాణిలో కూర్చుంటున్నానండి మా పార్టీ దానిలో నేను నిన్నటి నుంచి ఇప్పుడు రోజుకి ఇప్పుడు ఈ రోజుకి నిన్నటికి 200 అర్జీలు వచ్చాయి మాకు. 200 అర్జీల్లో మేము 100 మందికి మేము సత్వర న్యాయం చేశాము. చిన్న చిన్న పాస్ పుస్తకాల దగ్గర కూడా ఎంఆర్ఓలు మీరు సచివాలయ వ్యవస్థ తెచ్చాము, అది తెచ్చాము, ఇది తెచ్చాము, ఇంటి వద్ద అన్ని సర్టిఫికెట్లు వస్తున్నాయని చెప్పుకొచ్చిన మీరు ఒక చిన్న పాస్ బుక్ కూడా ఇవ్వలేదని ఈ రోజు నిన్న అర్జీ వచ్చింది. అదేంటమ్మా సచివాలయాలు ఉన్నాయి కదా ఎంఆర్ఓలు బాగా పనిచేశారన్నారు జగన్మోహన్. ఏందండి పనిచేసేదని వాళ్ళు వచ్చి చెప్తుంటే నవ్వొస్తుంది. మీరు పరిపాలన గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. వచ్చి దానికి నిదర్శనం ప్రజలు వచ్చి చెప్తున్నాయి. జోగి రమేష్ గారి గురించి యాక్షన్ తీసుకున్నారంటే అది ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో పొలాలు సిఐడి అది కంప్లైంట్ ఇస్తేనే కొనుక్కున్న వాళ్ళు ఆ పొలం కొనుక్కున్న వాళ్ళకి తర్వాత తెలిసి సిఐడిలో జప్తు చేసిన భూములు అవి అని తెలిసిన తర్వాత కంప్లైంట్ పెడితే తీసుకున్న విచారణ. ఇది కూటమి రాగానే మీరేదో మాట్లాడేశారని కక్ష సాధింపుగా చేసింది కాదు. అది సామాన్య ప్రజలు ఇలాగే ప్రజా దర్బార్లో జనవాణిలో బీజేపీ నిర్వహిస్తున్న దానిలో వాళ్ళకు వచ్చిన అర్జీల నుంచి వచ్చింది అది. ఇప్పుడు మేము ఒకవైపు చేసుకుంటూ వస్తూ ఇంకొక వైపు ప్రజల దగ్గరికి వెళ్తూ ఇంత చేస్తుంటే వీళ్ళు కూర్చొని 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి వీళ్ళు పరిపాలన గురించి మాట్లాడతారు. మళ్ళీ మీరు ఒక మాట చెప్పారు, జనవాణిలో కూర్చున్నాను అన్నారు కదా శివపార్వతి గారు. మైనింగ్ మీద, మద్యం మీద, భూ కబ్జాల మీద ఏమన్నా స్పెసిఫిక్ గా అంటే మీరు కూర్చున్న ఏరియాలో, మీరున్న ఏరియాలో మీకు ఏమన్నా అర్జీలు వచ్చినాయి? మాకు వచ్చే అర్జీల్లో 80% భూ కబ్జాలు, మైనింగ్లు వీటి మీదే. అంతెందుకు విజయవాడలో 350 గజాల స్థలాన్ని గౌతమ్ రెడ్డి గారు ఆక్యుపై చేసుకున్నారు. నిన్న అతను వచ్చి అర్జీ ఇచ్చారు. దాన్ని ఆక్యుపై చేసుకొని బిల్డింగ్ కట్టి ట్యాక్సులు కడతా అసలు ఒక ఇండివిజువల్ పర్సన్ ఆస్తి అది తీసేసుకొని కట్టేసుకొని ఆయన పాటికి ఆయన కబ్జా చేసి వైసీపీ నాయకులు చేసిన కబ్జాలే వస్తున్నాయండి ఎక్కువ అర్జీలు. వాంటెడ్ గా వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాంటెడ్ గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తే ఆ ఉద్యోగులందరూ పట్టు చేత పట్టుకొని మమ్మల్ని తొలగించేశారు ఆ రోజుల్లో. అప్పటి నుంచి మాకు ఇప్పటి వరకు ఉద్యోగం లేదు. రాగానే వైసీపీ రాగానే తొలగించింది. మేము ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నామని ఎంత మంది వచ్చి R&Dలో కానీ పంచాయతీరాజ్ శాఖలో కానీ ఎంతమంది ఉద్యోగులు వచ్చి అడుగుతున్నారు తెలుసా అండి సహాయం చేసి పెట్టండి అని. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి. రామ్నాథ్ గారు అంటే ఇన్ఫ్యాక్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజులు ఇంకో గొడవ అంటే మీకు ఈ దివ్యల్ మాధురి తర్వాత లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఎపిసోడ్లు ఇవన్నీ అయిపోతే నా శోభిత నాగ చైతన్య ఈ వ్యవహారంలో ఆయన వేణుస్వామికి తెలంగాణ మీకు కూడా మీ నోటీసులో కూడా తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది 22వ తారీఖు. అంటే ఎవరైనా పెళ్లి ముహూర్తాలు పెడతారు, పటాకులు ముహూర్తాలు పెట్టేవాళ్ళగా కనిపిస్తున్నాడు. అంటే వ్యక్తిగత జీవితాల్లోకి జొరబట్టం అనే అంశం కిందకి అది కూడా వస్తుంది. కాబట్టి వేణుస్వామి లాంటి వాళ్ళని నియంత్రించడానికి లీగల్గా మెకానిజం ఏం లేదంటారా? అదే మనం ఏంటంటే ఇప్పుడు ఏదో మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, లేదా మనకేదో శాస్త్రం తెలుసని, లేదా మనం పండితులమని మనకు సంబంధం లేని వ్యక్తుల గురించి కూడా వాళ్ళ యొక్క డేటా తీసుకొని వాళ్ళు ఈ డేట్లో ఉంటున్నారు, వాళ్ళది రాసి ఇది, వాళ్ళ జాతకం అది, వాళ్ళ నక్షత్రం అది అని చెప్పి ఆయన మాట్లాడడం మనం గతంలో నుంచి కూడా చూస్తున్నాం. మోర్ ఓవర్ గతంలో ఎన్నికల ముందు కూడా మనం ఒక విషయం చూసినాం. అంటే ఆంధ్రప్రదేశ్లో తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వబోతున్నారు, సంఖ్యాపరంగా కూడా ఈయన చెప్పడం, తర్వాత మళ్ళీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయననే మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా నేను